కాకినాడ నగరపాలక సంస్థ పరిధిలో విలీన ప్రతిపాదిత గ్రామాల సమస్యలపై ఆదివారం ఉదయం విలీన గ్రామాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మాజీ ప్రజా ప్రతినిధులు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి విన్నవించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ ముందుగా పంచాయతీరాజ్ శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలతో చర్చించి సాంకేతిక సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. తదుపరి ఆయా ప్రాంతాలలో ప్రజా పాలన కొరకు మాజీ ప్రజా ప్రతినిధులు ప్రజల అభిప్రాయంతో తగిన నిర్ణయం తీసుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ప్రజలకు రక్షిత మంచినీటి సరఫరా, మెరుగైన పారిశుధ్యం, ప్రభుత్వ పథకాల అమలు కొరకు ప్రాధాన్యత ఇస్తామన్నారు. ఆ కోర్టు కేసులు ఎవరు వేయలేదు. మళ్ళీ రోజు మనతో పాటు తిరిగి వాళ్ళు వాళ్ళే వేసారు. వాళ్ళు కూడా వేరే ఉద్దేశాలతో ఏమీ లేదు. ఒక్కొక్కరికి ఒక ఉద్దేశం ఒకరికి కలపాలని ఏదో తేల్చమని, ఎన్నికలు లేకుండా ప్రజాప్రతినిధి లేకుండా చాలా ప్రత్యేక అధికారుల యొక్క పాలనలో సాగుతూ ఉంటే ప్రత్యేక అధికారులు ప్రజా సమస్యల మీద వాళ్ళకి ఏం దృష్టి ఉంటుంది ఉండదు. కాబట్టి పెట్టాలని ఉద్దేశంతో పెట్టినట్టు ఆరుగురిని సమన్వయపరుచుకుని పూచి ఈ కమిటీ తీసుకుంటుంది. మేమైతే మున్సిపల్ కమిషనర్ గారితో, డిపిఓ గారితో ముందు అసలు ఏ ప్రతిబంధకాలున్నా ఏంటి అడ్డులు ఉన్నాయనేది ఒకటి తెలుసుకుని ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రి గారిని కలిసి నా గోడు వెలబుచ్చుకుని ఎన్నికలు అయితే జరగాల ముందు మీరు కార్పొరేషన్లో వెళ్తే చాలా మంచిది, లేదా మా ఇండిపెండెంట్గా మాకు ఎన్నికలు జరపండి, లేదా చట్టం చెప్తుందని చెప్తా ఉన్నారు. చట్ట ప్రకారం పంచాయతీలు తయారై వాళ్ళు తీర్మానం చేయాలన్నారు, అంతేనండి అని చెప్తా ఉన్నారు. కానీ అలాగా మరి ఆ వార్డులకు పంచాయతీలు తయారై ఆ 2 వార్డులు కలపలేదు కదా, కాబట్టి పని చేయకపోవచ్చు. కాబట్టి ప్రభుత్వం చేయాలనుకుంటే చేసేయచ్చు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున ఈ పోరాటం అయితే ఇవాళ నుంచే మొదలు పెడతా ఉన్నాం. ఇవాళ నుంచే ప్రతి ఒక్కరూ కూడా దీని మీద శ్రద్ధ పెట్టవలసిందిగా మేము అందరినీ కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మంచినీరు విషయంలో, ప్రప్రథమంగా మంచినీరు విషయంలో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఇవ్వలేకపోతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్న దాని మీద ఆర్డబ్ల్యూఎస్ కూర్చుంటే క్లోరినేషన్ చేసి అక్కడ ఏదైతే క్లోరినేషన్ చేసి అక్కడ చెక్ చేస్తే మటుకు వాటర్ బ్రహ్మాండంగా ప్యూరిఫైడ్ వాటర్, కానీ మన ఇంటి దగ్గర చేరేసరికి మురికి వాటర్ వచ్చేస్తుంది. అంటే ఈ లీకేజ్ ఆఫ్ పైప్స్, లీకేజ్ ఆఫ్ ఇప్పుడు 70లో 80లో వేసేటువంటి పైప్ లైన్లు, ఈ డ్రైన్లు వచ్చి దీంట్లో కళ్ళం. అదే ఇలాంటి మౌలిక సదుపాయాలు అన్నీ కావాలి అంటే మున్సిపాలిటీలో కలపవలసి వస్తుంది. కలిపితే బాగుంటుందని చెప్పి నా ఆలోచన. కానీ ప్రజలు ఏ ఆలోచిస్తారో ఆ ప్రజల ఆలోచన కూడా పరిగణలోకి తీసుకుని మేము ముందు రాబోయే 6 రోజుల్లో ఈ కార్యక్రమం మీద ముందుకెళ్తాం.